హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆర్గానిక్ కాంపౌండ్కి ఐయుపాక్ నేమ్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. సో మనం కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకొని స్టడీ చేద్దాం. సో ఆర్గానిక్ కాంపౌండ్ దీన్ని తీసుకుందాం. సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ రూల్ ఏమంటే సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. ఒక పెద్ద కార్బన్ చైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్ కూడా మనం స్ట్రైట్గా చేసుకోవచ్చు, ఇలా బ్రాంచెస్ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏమిటంటే కార్బన్ చైన్ అనేది కార్బన్ లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఈ కార్బన్ చైన్ని మనం ఇలా చూస్తే 1 2 3 4 5 6 7. సో అలాగే ఇంకో బ్రాంచెస్లో కూడా చూడొచ్చు. సో 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఎక్కడ కార్బన్ చైన్ ఎక్కువ ఉంది, ఇలా ఉంది. సో కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత సెకండ్ రూల్ ఏంటంటే సో సబ్స్టిట్యూయెంట్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు ఇవ్వాలి. సో సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఒక లాంగ్ చైన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఈ లాంగ్ చైన్లో కౌంట్ కాని పార్ట్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగ్ చైన్, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది కౌంట్ కాలేదు, కౌంట్ కాని పార్ట్ని మనం సబ్స్టిట్యూయెంట్స్ అంటాము. ఆ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేసి మనకి మిథైల్ గ్రూప్ కావచ్చు, ఇథైల్ గ్రూప్ కావచ్చు, ఫినైల్ గ్రూప్స్ కావచ్చు, అండ్ హాలోజన్స్ కావచ్చు. ఇవి సబ్స్టిట్యూయెంట్స్ అవుతాయి. తర్వాత మనం సబ్స్టిట్యూయెంట్స్కి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్టు ఇవ్వాలి. సో ఇది ఇక్కడ మనకి ఇది మన కార్బన్ చైన్, లాంగెస్ట్ కార్బన్ చైన్. సో ఇక్కడ కౌంట్ కాని పార్ట్ వచ్చేసి CH3. సో దీనికి తక్కువ నెంబర్ ఇచ్చేటట్టు మనం నెంబర్ ఇవ్వాలి. సో ఇప్పుడు 1 2 3 4 5 ఇక్కడ నెంబర్ 2 వస్తుంది. అలా ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 4 5. సో ఈ సబ్స్టిట్యూయెంట్లో ఎక్కడ తక్కువ నెంబర్ వచ్చింది, సో ఇలా పెడితే మనకి నెంబర్ 2 వచ్చింది. సో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని పేరు ఏమవుతుంది, సో మనము నేమ్ రాసేటప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే, సో సబ్స్టిట్యూయెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి ఆ నెంబర్ రాసి, ఆ నెంబర్ని మనము ఇలా హైఫన్తో సెపరేట్ చేయాలి, నెంబర్స్ని హైఫన్తో సెపరేట్ చేయాలి. సో కాబట్టి సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 మిథైల్ గ్రూప్, ఇది 2 మిథైల్. ఎన్ని కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. సో 5 కార్బన్స్ ఉంటే పెంట్. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏం చెప్తాము, ఏన్ అంటాము. సో డబల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది వచ్చేసి ఇక్కడ మన లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇది 1 2 3 4 5 6 7. ఇది మన లాంగెస్ట్ కార్బన్ చైన్. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేసి కౌంట్ కాని పార్ట్లో ఇది కౌంట్ పార్ట్, ఇది అన్కౌంటబుల్ పార్ట్. సో ఇక్కడ మనకి OH ఉంది, CH3 ఉంది. OH గ్రూప్, CHO గ్రూప్, వీటిని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటాము. సో ఫంక్షనల్ గ్రూప్స్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు నెంబర్ ఇవ్వాలి. సబ్స్టిట్యూయెంట్స్లో ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, OH గ్రూప్ ఉంది. OH గ్రూప్ వచ్చేసి సబ్స్టిట్యూయెంట్. సో మన సబ్స్టిట్యూయెంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్కి తక్కువ నెంబర్ ఇచ్చేటట్టు మనం నెంబర్ ఇవ్వాలి. సో కాబట్టి ఇలా పెడితే 1 2 3 4 5 6 7. సో కాబట్టి ఈ ఫంక్షనల్ గ్రూప్కి తక్కువ నెంబర్ వస్తుంది. సో ఇది వచ్చేసి హైడ్రాక్సిల్ గ్రూప్, తర్వాత ఇది వచ్చేసి మిథైల్ గ్రూప్. సో ఇప్పుడు మనకి ఫంక్షనల్ గ్రూప్స్ 1 ఉంటే మనం లాస్ట్లో రాసుకుంటాం. అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ మనకి 2 ఉంటే ఒకటి ఫస్ట్లో రాస్తాము, ఇంకోటి లాస్ట్లో రాస్తాము. ఒకటి ప్రిఫిక్స్లో రాస్తాము, ఒకటి సఫిక్స్లో రాస్తాము. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని పేరెంట్ చైన్ తర్వాత రాస్తాము. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే అవి ఫస్ట్ రాయాలి. సో ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది సబ్స్టిట్యూయెంట్. సో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఏ పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో ఉంది కాబట్టి సో 5 నెంబర్స్ని మనం హైఫన్తో సెపరేట్ చేస్తాము. సో 5 ఇది వచ్చేసి మిథైల్. ఎన్ని కార్బన్స్, 1 2 3 4 5 6 7 ఉంటే హెప్ట్. సింగిల్ బాండ్స్ అయితే ఏన్, హెప్టేన్. తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడుంది, సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం నెంబర్స్ని హైఫన్తో సెపరేట్ చేస్తాము. సో ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ కాబట్టి 2. సో ఇప్పుడు హైడ్రాక్సిల్ గ్రూప్కి ప్రిఫిక్స్లో ఒక నేమ్ ఉంటుంది, సఫిక్స్లో ఒక నేమ్ ఉంటుంది. సో సఫిక్స్లో హైడ్రాక్సిల్ గ్రూప్కి నేమ్ ఏంటంటే ఓల్. సో 2 ఓల్ ఇది నేమ్.
నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ సమ్ రూల్. సో ఇదేంటంటే ఆ సబ్స్టిట్యూయెంట్స్ 2 ఆర్ మోర్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేసి మిథైల్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి హాలోజన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామంటే దేన్ని బేస్ చేసుకుని అంటే లోయెస్ట్ సమ్ రూల్. సో ఇదేం చేస్తుందంటే మనం నెంబర్ ఇవ్వాలి. సో ఇలా ఇస్తే 1 2 3 4 5 6 ఇక్కడ ఇటు నుంచి ఇస్తే 1 2 3 4 5 6. సో ఇక్కడ ఇటు నుంచి నెంబర్ ఇస్తే మనకి సబ్స్టిట్యూయెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి సెకండ్. సో కాబట్టి 2, తర్వాత థర్డ్లో ఒకటి ఉంది, తర్వాత ఫోర్త్లో ఒకటి ఉంది. సో ఈ లొకేటెంట్స్ని మనం సమ్ చేసుకోవాలి. సో 2 + 3 + 4 ఎంత 9. సో అలాగే ఇటు నుంచి నెంబర్ ఇస్తే 1 2 3 4 5 6. సో మనకి లొకేటెంట్స్ ఎక్కడ ఉన్నాయి 3, తర్వాత 4, దెన్ 5. సో ఎంత 12. లోయెస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది. సో కాబట్టి ఇలా చేయాలి. అంటే సమ్ చేసుకుంటే దేనికి తక్కువ నెంబర్ వస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో మనకి థర్డ్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేసి క్లోరో ఉంది, బ్రోమో ఉంది. సో ఇప్పుడు క్లోరో బ్రోమో ఉంది కదా. సో క్లోరో బ్రోమోలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సబ్స్టిట్యూయెంట్స్ క్లోరో ఉంది, బ్రోమో ఉంది. సబ్స్టిట్యూయెంట్స్ మోర్ దాన్ 2 ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. సో బి ఫస్ట్ వస్తుందా లేకపోతే సి ఫస్ట్ వస్తుందా అంటే బి ఫస్ట్ వస్తుంది. సో కాబట్టి బ్రోమిన్ రాయాలి. సో ఏ పొజిషన్లో ఉంది 3. సో దీన్ని మనం హైఫన్తో సెపరేట్ చేయాలి నెంబర్ని. సో 3 బ్రోమో. సో తర్వాత ఏముంది క్లోరో. సో ఎక్కడుంది సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో నెంబర్స్ని మనం కామాతో సపరేట్ చేయాలి అండ్ 2 నెంబర్స్ని మనం హైఫన్తో నెంబర్స్ని అండ్ లెటర్స్ని హైఫన్తో సెపరేట్ చేస్తాము. సో 2, 4 2 ఉంటే అంటే రిపీటెడ్ అవుతూ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా అలా యూజ్ చేస్తాం. సో 2 ఉంది కాబట్టి డైక్లోరో ఎన్ని కార్బన్స్ 1 2 3 4 5 6. 6 అంటే హెక్స్, అన్ని సింగిల్ కాబట్టి హెక్స్ ఏన్ అవుతుంది. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫంక్షనల్ గ్రూప్స్ రిపీటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పాం కదా. అంటే ఫంక్షనల్ గ్రూప్స్ మనకి OH కావచ్చు, CHO కావచ్చు అండ్ డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇవి కూడా ఫంక్షనల్ గ్రూప్సే. సో ఇవి రిపీట్ అవుతా ఉంటే మనము 2 అయితే డై, 3 అయితే ట్రై, 4 ఉంటే టెట్రా ఇలా యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే 2 సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఈక్వివాలెంట్ పొజిషన్, గివ్ ద నెంబర్ అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబరింగ్ ఇస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాము నెంబరింగ్ 1 2 3 4. ఇటు నుంచి ఇస్తే 1 2 3 4. సో ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇస్తే సెకండ్ పొజిషన్లో ఏముంది సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇటు సైడ్ నుంచి ఇస్తే సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ వచ్చింది. అంటే 2 సైడ్స్ అంటే ఇటు సైడ్ ఇచ్చినా సెకండ్ పొజిషన్లో వచ్చింది, ఇటు సైడ్ వచ్చినప్పుడు సెకండ్ పొజిషన్లో వచ్చింది. అంటే ఈక్వివాలెంట్లో వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 సబ్స్టిట్యూయెంట్లో ఏది ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ వస్తుందో అది ఫస్ట్ రాయాలి. సో దానికి ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇది వచ్చేసి మిథైల్ గ్రూప్, ఇది M, ఇది వచ్చేసి B బ్రోమో. సో కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇలా నెంబర్ సెలెక్ట్ చేస్తూ 1 2 3 4 ఇలా కరెక్ట్ అవుతుంది, ఇలా కాదు. సో ఎందుకంటే ఆల్ఫాబెటికల్లో B ఫస్ట్ వస్తుంది, ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సో బట్ రాసేటప్పుడు మాత్రము ఏది అలాగే సేమ్ ఆల్ఫాబెటికల్లో ఏది ఫస్ట్ వస్తుందో అదే రాస్తాము. సో బ్రోమో. సో ఏ పొజిషన్లో ఉంది 2 బ్రోమో, 3 మిథైల్, 1 2 3 4. 4 అయితే బ్యూట్ సింగిల్ కాబట్టి N బ్యూటేన్. సో ఇప్పుడు మనకి సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటంటే ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ అంటే మిథైల్, ఇథైల్, ఫినైల్ అవుతాయి. అండ్ హాలోజన్స్ కూడా సబ్స్టిట్యూయెంట్సే.
అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్స్ మనకి మోర్ దాన్ 2 అయితే 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందంటే సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. సో దేన్ని బేస్ చేసుకొని అంటే దానికి ఒక ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్లో ఫస్ట్ ప్రయారిటీ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ అండ్ డెరివేటివ్స్కి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, తర్వాత OH గ్రూప్స్కి వస్తుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి COOH OH ఇలా 2 గ్రూప్స్ ఉంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది, ఇది వచ్చేసి సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సో దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, CH3CH2OH. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మనం ఏం చేస్తాము, పేరెంట్ చైన్ తర్వాత రాస్తాము, అంటే ఆ సఫిక్స్లో రాస్తాము. సో ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉంటే ఇత్ సింగిల్ కాబట్టి ఏన్ మనకి సఫిక్స్లో OHకి ఓల్. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక రూల్ ఏముంది ఏంటంటే, సో ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ బిఫోర్ AEIOతో స్టార్ట్ అయితే ఆ ఈని మనం డ్రాప్ చేసేయాలి. సో కాబట్టి ఈని తీసేస్తే ఇథనాల్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ CH3CH2Cl. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ రాస్తాం. సో కాబట్టి క్లోరో, ఎన్ని కార్బన్స్ 2 కాబట్టి ఆల్ ఆర్ సింగిల్ కాబట్టి ఈథేన్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, CH3CHOH CH2 CH3 CHO. సో ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. అవేంటంటే OH గ్రూప్ ఉంది, CHO గ్రూప్ ఉంది. అంటే ఇది వచ్చేసి ఆల్డిహైడ్ గ్రూప్, ఇది హైడ్రాక్సిల్ గ్రూప్. సో ఇప్పుడు మనం ప్రయారిటీ చూడాలి, దేనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇది వచ్చేసి ప్రయారిటీ ఆర్డర్. సో ఇక్కడ కార్బాక్సిలిక్ గ్రూప్ అంది అని డెరివేటివ్స్కి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, తర్వాత హైడ్రాక్సిల్ గ్రూప్కి వస్తుంది. సో ఇక్కడ మనకి CHO గ్రూప్ ఉంది, OH గ్రూప్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది, CHO. సో కాబట్టి దీనికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో దీనికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు రాస్తే 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఒకటి వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది, ఇంకోటి వచ్చేసి సబ్స్టిట్యూయెంట్గా మారిపోతుంది. 2 ఉన్నప్పుడు ఒకటి ఉంటే పేరెంట్ చైన్ తర్వాత రాసేస్తాము. సో కాబట్టి ఇది వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్, ఇది వచ్చేసి సబ్స్టిట్యూయెంట్. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూయెంట్ వచ్చేసి హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది అండ్ వచ్చేసి మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్లో ఇది సబ్స్టిట్యూయెంట్స్ 2 ఉన్నప్పుడు దేన్ని ఫస్ట్ రాస్తామంటే ఆల్ఫాబెటికల్లీ ఏది ఫస్ట్ వస్తుందో అది రాస్తాము. సో హైడ్రాక్సిల్ H, తర్వాత మిథైల్లో M. సో ఏది ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ వస్తుంది, H వస్తుంది. సో కాబట్టి దీన్ని ఫస్ట్ రాసుకుంటాం. ఏ పొజిషన్లో ఉంది, 4. నెంబర్ని లెటర్ని హైఫన్తో సెపరేట్ చేస్తాం. 4 హైడ్రాక్సీ, తర్వాత సబ్స్టిట్యూయెంట్ ఏది, మిథైల్. ఏ పొజిషన్లో ఉంది, 2. సో కాబట్టి మన నెంబర్ని లెటర్స్ని మనం హైఫన్తో సెపరేట్ చేస్తాము. మిథైల్ ఎన్ని కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. 5 అయితే పెంట్, అన్ని సింగిల్ కాబట్టి పెంటేన్. తర్వాత CHO గ్రూప్ని అంటే ఆల్డిహైడ్ గ్రూప్ని సఫిక్స్లో ఏం రాస్తాము, ఆల్గా రాస్తాము. సో పెంటేన్ ఆల్, పెంటేన్ ఆల్. సో ఇప్పుడు AEIOతో స్టార్ట్ అయింది కదా ఈ మన ఫంక్షనల్ గ్రూప్. సో కాబట్టి ఈని తీసేయాలి, తీసేస్తే పెంటనాల్ అవుతుంది.